దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మన యొక్క ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకొని ఈ మాటలను కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనం. నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలను వినాలని ఆశపడుతున్నాం. చేరవచ్చిన వారితో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనస్సు, అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడుచడానికి ప్రభువా మీ కృపను అనుగ్రహిస్తూ మమ్మల్ని మీరు ఆకుడు కొరకు సిద్ధపరచవలసిందిగా యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాటను తన పరివారమైనటువంటి తన శిష్య బృందంతో చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. అదేమిటంటే మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడని ఎవరికి చెప్తారు ఈ మాట? నిద్రపోయే వాళ్ళకి మెలకువగా ఉండుడి అని చెప్తారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఇంకా మేము నిద్రపోలేదు కదండి పాస్టర్ గారు, మీరు ఇప్పుడే కదా మొదలుపెట్టారు, కాబట్టి మాకు ఇంకా నిద్ర రాలేదే, ఏంది ఇంతలోకి మీరు ఈ మాట అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెలకువ అనేది నిద్రపోతున్న వారిని గురించినదే అయినప్పటికీ సాధారణంగా మామూలు మనము భౌతికంగా చూసేటువంటి నిద్ర కంటే ఆత్మీయ స్థితిలో నిద్రపోయే వారి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. హల్లెలూయా. చూడడానికి మెలకువగా ఉన్నట్టే కనపడతారు, కానీ ఆత్మీయ స్థితిలో వారు నిద్రపోతూ ఉంటారు. దానికి వయసుతో పని లేదు, ఏమండి, అనుభవంతో పని లేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆత్మీయ స్థితిలో వారు నిద్రావస్థలోనే ఉంటారు. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో కూడా ఆయన చెప్పిన సందర్భం వేరు. అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే 32వ వచనం నుండి చదివినప్పుడు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ దినమును గురించి, ఏ దినము? ఆ దినము అంటున్నాడు. ఏ దినం అది? ఉగ్రత దినము, దేవుని రాకడ దినము. హల్లెలూయా. ఆ దినము, రాకడ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుని యొక్క ఉగ్రత దినము ఎప్పుడు వస్తుందో తెలియదు అన్న మాటకు ఇక్కడ కొన్ని సాదృశ్యాలు కూడా చూపిస్తున్నారు. చూడండి, ఒకవేళ ఎవరినైనా అడిగితే చెప్తారేమో, తండ్రిని ఎప్పుడు ఆ రాకడ గురించి, కుమారుని అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నన్ను అడిగితే ఆయన మన మీద కృప చూపించి, దయ చూపించి, జాలిపడి ఏదో ఒక డేట్ చెప్తాడు అంటే అది ఆయనకు కూడా తెలియదు. ఏమంటాడు ఇక్కడ? ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడును, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడి
పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంటే, ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలీదు. కాబట్టి ఆ దినము రాకమునిపే, ఆ ఉగ్రత దినమును తప్పించుకొనడానికి, దేవునితో కూడా మనము ఎత్తబడడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండు నిమిత్తమై ఏం కలిగి ఉండాలి? మనము మెలకువ కలిగి ఉండాలి. మెలకువ. హల్లెలూయా. నిద్రపోయే వారిని గురించి కాదు ఈ మాట. ఆత్మీయ స్థితిలో అణగారిపోయిన వారిని గురించి మాట పలుకుబడుతూ ఉంది. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్న వారి గురించి. ఏంటి ఆత్మీయ స్థితిలో నిద్ర అంటే? ఒక 60 సంవత్సరాల క్రితం విశ్వాస జీవితంలో ప్రవేశించిన వారిని మనం అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు? మేము రక్షింపబడిన దగ్గర నుంచి మేము వింటున్నాము, ఆయన రాబోతున్నాడు, ఆయన ఉగ్రత దినము రాబోతూ ఉంది, దేవుడు త్వరలో రాబోతున్నాడని అప్పటి నుంచి చెప్తున్నారు. ఇప్పటికీ ఆయన రాలేదు. ఇప్పటికీ ఆయన రాలేదు. కాబట్టి ఆయన వస్తాడో రాడో కూడా తెలియదు అన్నట్టుగా ఆయన నామమును హేళన చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆయన నామమును హేళన చేస్తున్నారు. అటువంటి వారిని గురించి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రేపటి దినం ఎలా ఉండబోతుందో మనకి తెలుసా అండి? తెలీదు. హల్లెలూయా. గడిచిన 2 సంవత్సరాల క్రితము భయంకరమైనటువంటి చీకటి రోజులు మనం అందరం కూడా గడిపాం కదండి, అవునా కదా? కరోనా వలన అనేక కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. కరోనా వలన అనేక కుటుంబాలు దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాయి. కరోనా వలన అనేక కుటుంబాలు కనుమరుగైపోయినాయి. కుటుంబాలే కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇవేవైనా మనకు తెలుసా ముందుగా? ఇవేమైనా తెలుసా మనకి ముందుగా? తెలీదు. తెలిసిన తర్వాత అయినా జాగ్రత్త పడే అవకాశం ఇచ్చిందా? లేదండి. హల్లెలూయా. మనం అన్నీ సర్దుకునేలోపు అది తుడిచిపెట్టను కూడా తుడిచిపెట్టేది. కాబట్టి రేపటి దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజునే మనం ఏమవ్వాలంటే మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి రేపటి దినమును గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 16వ అధ్యాయము 13వ వచనం చదవాలి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయడు. చాలండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి ఇవే మాటలను నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. నిద్రపోయేవాడికి ఈ తర్వాత చెప్పబడిన ఈ 3 గుణాలు ఉంటాయా? విశ్వాసమందు నిలకడగా ఉండడము, పౌరుషంగా ఉండడము, బలవంతులై ఉండడం సాధ్యపడిద్దా? ఎవరికి? ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్న వారికి. ఉంటాయా అండి? ఉండవు. ఎందుకనంటే అతడు నిద్రావస్థలో ఉన్నాడు. నిద్రపోయేవాడికి చచ్చినోడికి తేడా ఏమన్నా ఉంటుందా? ఉంటుందా అండి? ఉండదు కదా. హల్లెలూయా. నేటి క్రైస్తవ్యంలో చాలామంది ఇలాంటి నిద్రే దేనికి స్పందించరు, దేనికి వాళ్ళు ముందుకు రారు, ఏ విషయంలోనూ వారి ప్రత్యేకతను చాటుకోరు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వరాల విషయంలోనే కానీ, దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప విషయంలోనే కానీ, దేవుడు వారికి అనుగ్రహించిన దయ విషయంలోనే కానీ ఏ విషయంలో కూడా స్పందించేవారిగా ఉండరు. ఆత్మీయ స్థితిలో నిద్రపోతూ ఉంటారు. మొద్దు నిద్ర.
ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటేనే మన జీవితాల్లో మనం అనేకమైనటువంటి ఆత్మీయ మేలులు మనము పొందుకోగలుగుతాము. హల్లెలూయా. మా అక్కగారు అప్పుడప్పుడు ఒక మాట చెప్పేది. ఏమిటంటే వాస్తవానికి ప్రసంగము లేకపోతే వాక్యం అనేసరికి చాలామందికి ఎక్కడ లేని నిద్ర, ఎక్కడ లేని భారం వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకని నేను మందిరానికి వెళ్ళేటప్పుడు 2 అగ్గి పుల్లలు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అని అడిగింది. 2 అగ్గి పుల్లలు ఎందుకు? కళ్ళకి సపోర్ట్ పెట్టుకొని కూర్చోడాలి. హల్లెలూయా. నువ్వు కళ్ళకి ఆ కన్నురెప్పలు మూతపడకుండా పుల్ల పెట్టుకుంటే నిద్ర రాదా? నిద్ర దేనికి సంబంధించింది? మన మైండ్కి సంబంధించింది, శరీరానికి ఆత్మకి సంబంధించింది. ఎప్పుడైతే నీ ఆత్మ ఒక రిలాక్సేషన్లోకి వెళ్తుందో, ఒక విశ్రాంతిలోకి వెళ్తుందో, ఆటోమేటిక్గా ఆ నిద్ర అనేది ముంచుకొస్తుంది. మీకే కాదు, నాకు వస్తుంది. ఏమండి? మీకే కాదు, నాకు కూడా. నేను మనిషిని కదా, ఏమండి? నేను ఏమన్నా ప్రత్యేకమైన యంత్రాన్ని కాదు కదా, మీలాగే నేను మనిషినే. హల్లెలూయా. ఆ నిద్ర భారం వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆటోమేటిక్గా నిద్ర పోవాల్సిందే. గడిచిన సోమవారం రోజు నెల్లూరు జగదేవిపేటలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. సుమారుగా తెల్లవారుజాము 2 గంటల వరకు వీధి సువార్త జరిగింది. క్యారల్స్ పార్టీ, పాస్టర్ గారు, నేను, సలోం, బేబీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి యవనస్తులతో కలిసి మేము చాలా ఎంజాయ్ చేసాం. చాలా సంవత్సరాల తర్వాత మరి ఆ సంఘంతో కలిసి క్యారల్స్ చేయడం దేవుడు మాకు ఎంతో కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో చక్కగా నాట్యాలు చేస్తూ దేవుడు పుట్టిన ఆ యొక్క సందర్భాన్ని, సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని గ్రామం అంతా తిరిగి వాళ్ళు క్యారల్స్ చేశారు. హల్లెలూయా. ఆ క్యారల్స్లో మేము కూడా సంతోషపడ్డాం. తెల్లవారుజామున 3:30కి మేము అక్కడ నుండి బయలుదేరాం. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. వచ్చేటప్పుడు 3:30, మంచి నిద్ర వేళ. డ్రైవర్ అంటున్నాడు, 1 గంట ఆగి వెళ్దామన్నాడు. చేసి వెళ్దాంలే, ఇక్కడ నుంచి మనం బయలుదేరదామని చెప్పి ఆయన తీసుకొని బైపాస్ ఎక్కాము. ఒక టీ పాయింట్ దగ్గర టీ తాగాం, ఎక్కి కూర్చున్నాం. ఇంక వెళ్దాము, ఓకే, ఇంకా నిద్రపోయిందిలే, ఇంక వెళ్దాం అన్నాడు. నాకు గట్టిగా రాజుపాలెం దాటడం వరకు గుర్తుంది. రాజుపాలెం దాటుతున్నాను, నా కళ్ళు మూతలు పడిపోతా ఉన్నాయి. నేను నిద్రపోయాను. అది టోల్గేట్, కావల దగ్గర టోల్గేట్ దగ్గరకు వచ్చేసరికి మెలకు వచ్చింది. పక్కకు చూస్తే ఆ డ్రైవర్ కూడా నిద్రపోతూ బండి తోలుతున్నాడు. బండి ఎక్కడ పోతుందంటే మిడిల్ లైన్లో పోతా ఉంది. మిడిల్ లైన్లో కారు వెళ్తూ ఉంది. డ్రైవర్ నిద్రపోతా బండి తోలుతా ఉన్నాడు. వెనక పాస్టర్ గారు, బాబీ, బేబీ, వీళ్ళు ముగ్గురు కూర్చొని ఉన్నారు. నా బండి సైడ్కి తీసి ఆపు అని చెప్పి డ్రైవర్ చెప్పగానే బండి సైడ్కి తీసి ఆపాడు. ఇంకా ఇద్దరం కలిసి బయటికి దిగాము. సన్నటి తుప్పర పడుతూ ఉంది. ఆ తుప్పర పడుతున్న క్రమంలో నేనేమన్నానంటే, బాబీని ముందు కూర్చోమను, నేను వెనక కూర్చుంటాను. ఎందుకంటే వాడు సెల్ చూస్తున్నాడు కాబట్టి మెలుకుతూ ఉంటాడని నేను అనుకున్నాను. మరి మెలుకుతూ ఉన్నాడో నిద్రపోయాడు నాకైతే తెలియదండి. నేను వెనక కూర్చున్నంతవరకే గుర్తుంది. నాకు బండి స్టార్ట్ అయింది కూడా నాకు గుర్తులేదు, నిద్రపోయాను. అది ఒక సమయం, అదంతే. నిద్ర అనేది మనం ఎంత ఆపుకోవాలనుకున్నా అది ఆగదు. అది మన చేతుల్లో ఉండదు, మన చేతిలో నుంచి దాటిపోతుంది. దానికి ఒక క్రమము, దానికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము దానికి అవసరం. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మెలకువ నిద్రకు సంబంధించినది కాదు.
ఇది నిద్రకు సంబంధించింది కాదు, కానీ ఆత్మీయ జీవితపు నిద్రకు సంబంధించిన విషయం. అందుకే మీరు మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఎందుకు మెలకువగా ఉండాలో ఒక 2 విషయాలు మీకు నేర్పించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. దేవుని చిత్తమైతే ఈ మెలకువగా ఉండుడి అనే ఈ సబ్జెక్ట్ని మరలా 6 వారాలు 6 ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్స్తో నేను మీకు నేర్పించడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ 6 వారాల్లో చెప్పిందే చెప్పకుండా కొత్త విషయాలు మాకు చెప్పించి ప్రార్థన చేయండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఎందుకు మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండడం వలన మనకు కలిగే లాభాలేంటి, మనము మెలకువగా ఉండకపోతే జరిగే నష్టాలేంటి అనే విషయాలను ఒక క్రమబద్ధంగా మనం నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో బలపడదాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి సత్యము ఏమిటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ అపవాది అయిన సాతానుడు ఎలా ఉన్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మెలకువగా ఉండకపోతే ఈ గర్జించు సింహమైనటువంటి సాతానుడు ఏం చేస్తాడంట? మృంగి వేస్తాడంట. హల్లెలూయా. మనం ఆత్మీయ సంగతులు మాట్లాడుకుంటున్నాం, శరీర సంగతులు కాదు. ఈరోజు నిన్నటి నుంచి టీవీ ఛానల్లో వార్తలు పెడితే ఆ వార్తల్లో తుఫాను గురించి, ఓకే, ఒక పులిని గురించి బాగా సెర్చింగ్ జరుగుతూ ఉంది. మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక పులి ఒక స్త్రీని, ఒక యవనస్తురాల్ని మెడ మీద పంజాతో కొట్టి చంపేసిందంట. ఒక పులి జనసంచారం చేసేటువంటి జనసంచారంలోకి వచ్చేసింది, జనాలు తిరిగేటువంటి ప్రదేశంలోకి వచ్చేసింది. మరి అడవిలో దానికి ఆహారం దొరకలేదు, మరి నీరు దొరకలేదు, మరి ఎందుకని అది జనసంచారంలోకి వచ్చిందో మరి దాని గురించిన పూర్తి వివరాలు అయితే తెలియట్లేదు. కానీ అది వచ్చి జనులు సంచరించే ప్రాంతంలో యవనస్తురాలు గడ్డి కోసం వెళ్ళిందో మరి పొలం పనికి వెళ్ళిందో తెలియదు. కానీ మొత్తానికి ఆ యవనస్తురాల్ని ఒకే దెబ్బతోటి ఆ పులి చంపేసి, ఇప్పుడు ఆ యవనస్తురాలు శవమై పడిపోయింది. ఆ ఊరిని మొత్తం 3 గ్రామాలని వారు 144 సెక్షన్ పెట్టేశారు. పోలీసులు 144 సెక్షన్ పెట్టేశారు గ్రామానికి. ఎందుకు? పులి సంచరిస్తూ ఉంది. ఆ పులి ఎవరి మీదన్నా దాడి చేసి వారికి ప్రాణహాని కలిగిస్తుందేమో, మేము దానిని బంధించే వరకు, మేము దానిని ఒక సురక్షితమైన ప్రాంతానికి తరలించే వరకు మీరు ఎవరు కూడా పనులకి వెళ్ళడానికి, అడవిలోకి వెళ్ళడానికి వీలు లేదు అని 144 సెక్షన్ పెట్టారంట. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, ఇది శారీరకంగా మనం చూస్తున్నాం. అక్కడ పులి ఉంది కాబట్టి 144 సెక్షన్ పెట్టి మనకి భద్రత కలిగజేశారు ప్రభుత్వం వారు. ఆత్మీయ స్థితిలో నువ్వు నిద్రపోతా ఉన్నావు, అజాగ్రత్తగా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియట్లేదు, ఎటు వెళ్తున్నావు నీకు తెలియట్లేదు, ఎందుకు వెళ్తున్నావు నీకు తెలియట్లేదు, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు నీకు తెలియట్లేదు. నువ్వు పోతున్న ప్రదేశంలో ఎవరున్నారంట? సాతానుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? వాడు గర్జిస్తున్నాడంట, గర్జిస్తా ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదకుతూ
తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అనుకో, మెలకువ కలిగి ఉండలేదనుకో, ఏమైంది? మింగేస్తాడు. ఇప్పుడు ఆ ఎవరు వస్తున్నారండి, ఆ పులి ఏ విధంగా అయితే చంపేసిందో, మింగేసిందంటే ఇప్పుడు ఆ బిడ్డని కొరుక్కొని తినిందనే కాదు కదా, తన ప్రాణాన్ని తీసేసింది కాబట్టి ఆ ప్రాణము పోయి. సాతాను చేతిలో పడితే వాడు మనల్ని ఏం చేస్తాడంట? మృంగేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మీరేం చేయాలా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అపవాది చేతిలో నుండి మీరు తప్పించబడినట్లుగా ఎలా ఉండాలా? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. అపవాదిని ఎదిరించుటకు మీరు మెలకువగా ఉండాలి. అదే లేఖన భాగం మనం చూస్తున్నాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదురా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. వారిని ఎదిరించుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? లోకమందున్న మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే. ఏ విధమైన శ్రమలు? వీళ్ళు మెలకువగా ఉండలేదు, వీరు నిబ్బరమైన బుద్ధి కలిగి లేరు, అజాగ్రత్తగా ఉన్నారు కాబట్టి సాతానుడు ఏం చేశాడు? వారిని ఏం చేశాడు? మింగేశాడు. హల్లెలూయా. ఇప్పుడు వారు దేవునిలో లేరు, వారు ఆత్మీయులుగా లేరు, వారు స్థిరులుగా లేరు, వారు నిబ్బరమైన బుద్ధి గల వారుగా లేరు. ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు లోకంలో కలిసిపోయారు. హల్లెలూయా. సాతానుడు నిన్ను ఎలా మింగాలా అని చూస్తా ఉన్నాడు. సాతానుడు నిన్ను ఎలా మింగేయాలా అని చూస్తా ఉంటే నువ్వే వాడికి చిక్కావనుకో ఏం చేస్తాడు? లడ్డు కావాలా నాయన కదా. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లో చూస్తున్నావు, లడ్డు కావాలా నాయన. సాతానుడు ఏమంటాడు? నాకు లడ్డు దొరికింది నాయన అంటాడు. అంతేగా. మన వాడికి లడ్డు దొరికినట్టే మనకు లడ్డు దొరికి చూపెడతావా? నేనైతే పొరపాటును కూడా వదిలిపెట్టాను. ఏమండి, పొరపాటు మా పాస్టమ్ గారు చూడకముందే నా చేతికి లడ్డు వచ్చిందంటే, మా పాస్టమ్ గారు చూడకముందే నేను తినేసి ముద్దుడుచుకునేటప్పుడు లడ్డు తిన్నావా నాయనా? హల్లెలూయా. సాతానుడు అంతే. వాడు నిన్ను ఎప్పుడు మింగాడో తెలీదు, ఎప్పుడు నవ్వులాడో తెలీదు, ఎప్పుడు ఉమ్మేశాడో కూడా తెలీదు. ఎప్పుడు నువ్వు మెలకువగా లేకపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు, నేను రూపాయి బిళ్ళలు తెచ్చుకుంటాను, లేకపోతే ఇంకే తెచ్చుకుంటాం, కళ్ళు తెరుచుకోవడానికి. అయిగాక అవన్నీ ఏం అవసరం లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో మనం ఏ పరిస్థితులకు వెళ్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అంతే కదా. మనల్ని మనమే గమనించుకోవాలి, మనల్ని మనమే హెచ్చరించుకోవాలి, మనల్ని మనమే సరి చేసుకోవాలా. నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు మెలకువగా ఉంటేనే కదా. హల్లెలూయా. నిద్రపోతున్న డ్రైవర్ చూసి భయపడ్డాను ఎందుకు? అదే దారిలో ఇంకా చాలా వాహనాలు పోతూ ఉన్నాయి, వెనక నుంచి ఇంకా చాలా స్పీడ్గా వాహనాలు మమ్మల్ని క్రాస్ చేస్తూ ఉన్నాయి. వాడొచ్చి మమ్మల్ని గుద్దినా మాకే ప్రమాదం, మేము వెళ్ళి వాడిని గుద్దినా మాకే ప్రమాదం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? డ్రైవర్ మేల్కొని ఉండాలా. డ్రైవర్ మేల్కొని ఉండాలంటే పక్కనుండే వాళ్ళు కూడా మేల్కొనాలి. హల్లెలూయా. మనం నిద్రపోతే ఆయన కూడా నిద్రపోయారు. ఇద్దరు నిద్రపోతే అందరం కలిసి అసలైన నిద్రలోకి. ఏమండి, అప్పుడు వాడాలి. తెల్లారికి మరుసటి రోజుకో పరదేశులమో ప్రియులారా మన పొరనిదిగా దీపుడు నిజముగా పొరనిదిగా దీపుడు అని. హల్లెలూయా. ఏమండి, కాబట్టి మెలకువగా లేకపోతే సాతానుడు మనల్ని మింగేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి.
మెలకువ, మెలకువ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ మెలకువ వేరు, మెలకువ. హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం చదవాలి త్వరగా. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం? మీ అపవాది అయిన సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి వాడి యొక్క చిక్కులలో మీరు పడిపోకుండా, వాడికి మీరు చిక్కుపడకుండా ఉండినట్లు మెలకువగా ఉండండి. రెండవదిగా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, ఎక్కడ? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ చెప్పబడినటువంటి సందర్భము చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం. అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా రాను వారి చేతికి అప్పగింపబడలేదు. ఆ రాత్రి కాలంలోనే తెల్లవారుజామున ప్రభువైన యేసుక్రీస్తు వారు రాను వారి చేతికి, శాస్త్రులు, ప్రధాన యాజకుల చేతికి, రోమా ప్రభుత్వపు అధికారుల చేతికి అప్పగింపబడే రాత్రి అది. ఆయన తనతో ప్రత్యేకముగా ఉండేటువంటి 3 శిష్యులను వెంట పెట్టుకుని ఆ గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తూ వచ్చి చూసేసరికి తన యొక్క శిష్యులను ఒక ప్రాంతంలో ఉంచి మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, నేను ఏకాంత ప్రార్థన చేసుకుంటాను ఒక ప్రాంతంలో పెట్టి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తూ మధ్యలో వచ్చి చూస్తే ఈ పేతురు, యోహానులు, మరొక శిష్యుడు నిద్రపోతా ఉన్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నటువంటి వారిని చూసి ఆయన ఏమంటున్నాడు? ఒక్క గడి అయినా 37వ వచనం చదవండి. ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? చాలు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూసి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. తన శిష్యుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక్క గడి అయినా నీవు మేలుకొని ఉండలేవా? హల్లెలూయా. ఎందుకు మేలుకోమంటున్నాడు దేవుడు? వారిని మేలుకొని ఉండడానికి కారణం ఏంటి? వారు శోధనలో పడబోతున్నారు, వారు శోధింపబడబోతా ఉన్నారు. ఎందుకనంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క ప్రధాన యాజకుల చేతికి, రోమా ప్రభుత్వం వారి చేతికి అప్పగింపబడతాడో, కాపరి పట్టబడితే గొర్రెలు ఏమైపోతాయి? హల్లెలూయా. అలాగే జరిగిందిగా. యేసు ప్రభు వారిని ఆ యొక్క శిష్యుడు, ప్రియమైనటువంటి శిష్యుడైన యోధా ఇస్కరియోతు ఎప్పుడైతే రాను వారికి యేసు ప్రభు వారిని అప్పగించారో, వీళ్ళందరూ భయముతో ఎటువంటి పారిపోయారు. హల్లెలూయా. ఒక్కరు కూడా ఆయనతో ఉండడానికి సాహసము చేయలేదు. హల్లెలూయా. ఎందుకని? రోమా ప్రభుత్వం యొక్క శిక్షకు వారు భయపడ్డారే గాని తన కోసము ప్రాణం పెట్టబోతున్నటువంటి దేవునిని వారు మరచిపోయారు. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆందోళన మన చేతిలోకి మన జీవితంలోకి వస్తుందో, ఆందోళన భయం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్ గా మనము చెదిరిపోతాం, ఆటోమేటిక్ గా మనం పడిపోతాం, లోకంలో పడిపోతాం. హల్లెలూయా. అందుకే సోదరులు మీరు పడిపోకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపద్రవాలకు భయపడిపోయి, సోదరులకు భయపడిపోయి, కష్టాలకు భయపడిపోయి, ఏమండి వ్యాధులకు భయపడిపోయి, చిన్న చిన్న సమస్యలకి భయపడిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, వారాల తరబడి నెలల తరబడి దేవుని సన్నిధికి మనము దూరంగా జరుపుతాం. ఎప్పుడైతే మనకు అన్ని మళ్ళా చక్కగా ఉంటే అప్పుడు తీర్బాటు చేసుకుని మన మందిరానికి ఎందుకు వస్తుంది? ఇటువంటి మెలకు లేదు. వచ్చేటువంటి సోదరుల గురించి తెలియజేస్తుంటే ఈయన చెప్పే మాటలు మనం వినాలా? అన్నీ నిజమే చెప్తున్నాడా? ఈయన చెప్పేవన్నీ నెరవేరుతున్నాయా? ఈయన చెప్పేవన్నీ జరుగుతాయా? అపనమ్మకం, సాధారణ కలిగించేటువంటి ఒక అపనమ్మకం వలన కుటుంబాలు సోదరుల్లో పడిపోతా ఉన్నాయి, కుటుంబాలు చిత్రమైపోతా ఉన్నాయి, కుటుంబాలలో నెమ్మది లేదు, కుటుంబాలలో సమాధానము లేదు, కుటుంబాలలో సంతోషము లేదు. ఎందుకనంటే అపవాది సాతానుడు మిమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు, శోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా.